Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the fourth unit of computer networks, CN. First, let's see the topics covered in the fourth unit. They are, first one, transport layer and transport services, element of transport protocols, connection management, TCP and UDP protocols. So, దీనికి చెప్పే ముందు మీకు ఇంకేం CN Unit 1, CN Unit 2, CN Unit 3 and CN Unit 5 వీడియో చూడకపోతే they are in our playlist. Go check it out and watch the videos. Notes link కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది. గో చెక్ ఇట్ అవుట్ అండ్ గెట్ ద నోట్స్. ఓకే, సో ఫస్ట్ బేసికల్గా CN Unit 1 చూస్తే మీకు సబ్జెక్ట్ గురించి ఒక ప్రాపర్ ఐడియా వస్తుంది. మిగతా యూనిట్స్ అన్నిటిని ఓన్గా రాసేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మెయిన్ టాపిక్ ఏంటంటే కంప్యూటర్ నెట్వర్క్స్ అనేది మల్టిపుల్ డివైజెస్ మధ్యలో కనెక్టివిటీ ఎలా అవుతుంది, కమ్యూనికేషన్ ఎలా అవుతుంది. సపోజ్ మనం డాటాని సెండ్ చేస్తున్నాం, ఆ డాటా అనేది ఎలా ప్రాసెస్ అవుతుంది, లాస్ అవ్వకుండా సెక్యూరిటీగా పర్ఫెక్ట్గా ఎలా వెళ్తుంది అనేది కంప్యూటర్ నెట్వర్క్స్ అనమాట. అండ్ ఇలా మన డిఫరెంట్ రూటర్స్ ఉంటాయి, వైఫైస్ ఉంటాయి, ఇవన్నీ ఎలా కనెక్ట్ అవుతుంది, ఇంత స్పీడ్ ఎలా వస్తుంది, ఈ సిగ్నల్ ఎలా వస్తుంది, దిస్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ ద కంప్యూటర్ నెట్వర్క్స్. సో ఫోర్త్ యూనిట్లో మనకు ఉన్న టాపిక్స్ ఏంటి అంటే నార్మల్ ప్రోటోకాల్స్ అనమాట. లైక్ ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఏముంటాయి, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఎలా ఉంటాయి, దెన్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, లైక్ TCP, UDP ఇవన్నీ. సో వీటికి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. సో ఆ ఎలిమెంట్స్ ఉంటేనే ప్రోటోకాల్స్ అనేవి వర్క్ అవుతాయి. సో ఆ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటి, నెక్స్ట్ కనెక్షన్ మేనేజ్మెంట్, మనం కనెక్ట్ చేసుకున్నాక మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, ఎలా బ్రేక్ డౌన్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, రైట్. సో ఎగ్జాంపుల్ దీనికి ఎలా అంటే సపోజ్ ఒక సెండర్ ఉంది అనుకుందాం. ఓకే, సో దిస్ ఇస్ అ సెండర్ అండ్ దిస్ ఇస్ అ రిసీవర్. సో ఇక్కడ సెండర్ నుంచి రిసీవర్కి ఒక మెసేజ్ పంపాలి, ఒక డేటా ప్యాకెట్ని మనం సెండ్ చేయాలంటే ఫస్ట్ కనెక్షన్ని మనము ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ అ కనెక్షన్ అనమాట. సో అక్కడ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసినాక ఏమవుతానంటే డేటా మనం ఏ డేటా అయితే సెండ్ చేసుకుందాం అనుకుంటామో దాన్ని సెండ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ ఇది C ఫర్ క్లయింట్, S ఫర్ సర్వర్ అనుకుందాం. సో ఈ C నుంచి Sకి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఫస్ట్ ఇది ఏం చేస్తాయంటే సింక్రనైజేషన్, అంటే దీనికి మెసేజ్ పంపుతాయి అనమాట, నాకు కనెక్షన్ కావాలని చెప్పేసి సర్వర్కి రిసీవర్కి పంపుతాయి అనమాట. సో ఇక్కడ ఈ రిసీవర్ ఏం చేస్తారనంటే అక్నాలజ్మెంట్ పంపుతారు. దీనికి అక్నాలజ్మెంట్ అంటే రెస్పాన్స్ లాగా. ఫస్ట్ ఇక్కడ రిక్వెస్ట్ పెడతారు, ఇదేం చేస్తుంది రిసీవర్ రెస్పాన్స్ పెడతారు, రెస్పాండ్ అవుతాడు. ఓకే, ఎస్టాబ్లిష్ చేసుకుందాం కనెక్షన్ అని చెప్పేసి. కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాక ఇన్ఫర్మేషన్ డేటా ప్యాకెట్స్ కావచ్చు, ఇంకేమైనా డేటాని ట్రాన్స్ఫర్ అయిపోతాయి అనమాట. సో దీన్ని ఏమంటారంటే కనెక్షన్ మేనేజ్మెంట్. ఇది సింపుల్, ఇవే ఉంటాయి మొత్తం. లెట్స్ సీ ద ఫస్ట్ టాపిక్ హియర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్. Introduction. The transport layer is responsible for end-to-end communication between two devices. అంతే. సో టూ డివైజెస్ అంటే దిస్ ఇస్ సెండర్ అండ్ దిస్ ఇస్ రిసీవర్ అనుకుందాం. ఇది ఒక డివైస్, ఇది ఒక డివైస్. సో డివైస్ 1, డివైస్ 2 అనుకుందాము. సో ఈ డివైస్ నుంచి డివైస్కి మనం కమ్యూనికేషన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఎలా ఎస్టాబ్లిష్ చేస్తామనంటే బికాస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లేయర్, ఆ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్. అంతే, ట్రాన్స్పోర్ట్ లేయర్ యూజ్ చేసుకుని మనము డేటాని సెండ్ చేసుకుంటాం అనమాట, ఎండ్ టు ఎండ్. అంతే. Okay, it ensures that data is delivered correctly in order without errors and sometimes with guaranteed delivery. ఎలా అవుతుంది డేటా అనేది, డేటా లాస్ అవ్వకుండా వితౌట్ ఎర్రర్స్ అండ్ కరెక్ట్ ఫార్మాట్లో డేటా అనేది సెండ్ అయిపోతుంది అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లేయర్. సో ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ మీన్స్ ద సర్వీసెస్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ బై ద ట్రాన్స్పోర్ట్ లేయర్ ఆర్ కాల్డ్ ద ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్. సో దీంట్లో కొన్ని టైప్స్ ఉంటాయి. దాంట్లో కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీస్. సో ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్. అవి ఏంటి అని అంటే కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీసెస్ అంటే ఫస్ట్ కనెక్షన్ బిల్డ్ చేసుకుంటారు అనమాట. ఇక్కడ ఓకే, ఫస్ట్ డివైస్ 1 అనుకుందాం. సో సపోజ్ ఇది డివైస్ 1 అండ్ ఇది డివైస్ 2 అనుకుందాం. సో ఈ డివైస్ 1 నుంచి డివైస్ 2కి డేటాని సెండ్ చేసుకోవాలంటే ఎండ్ టు ఎండ్. సో ఫస్ట్ ఏమవుతుంది, ఇక్కడ ఒక కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటాయి అనమాట వీరి మధ్యలో. అలా ఎస్టాబ్లిష్ చేసుకున్నాక వన్స్ డేటాని సెండ్ అయినాక మళ్ళీ కనెక్షన్ని టర్మినేట్ చేస్తుంది, అంటే డిలీట్ చేస్తుంది. ఓకే, రైట్. దట్ ఈస్ అబౌట్ ద కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీసెస్. దీంట్లో యూజ్ చేసుకునే ప్రోటోకాల్ ఏంటంటే TCP, ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్. దీని ఫీచర్స్ చూసుకుంటే రిలయబుల్ డెలివరీ, ఎర్రర్ కంట్రోల్, ఫ్లో కంట్రోల్. ఎర్రర్స్ ఏముండవు, డేటా అనేది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కనెక్షన్లెస్ సర్వీస్. కనెక్షన్లెస్ సర్వీస్ ఏంటంటే కనెక్షన్ లేకుండానే డేటా ప్యాకెట్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అనమాట, ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ కనెక్షన్లెస్ సర్వీస్. ఇట్ వర్క్స్ లైక్ సెండింగ్ లెటర్స్ బై పోస్ట్ అనమాట. ఎగ్జాంపుల్ దీంట్లో యూజ్ చేసుకునే ప్రోటోకాల్స్ ఏంటి అంటే UDP, నథింగ్ బట్ యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ అనమాట. నెక్స్ట్ రిలయబుల్ డేటా ట్రాన్స్ఫర్ సర్వీస్. సో రిలయబుల్ డేటా ట్రాన్స్ఫర్ సర్వీస్ ఏంటంటే మనము ఎలా చూసుకుంటానంటే డేటా అనేది లాస్ అవ్వకుండా, డూప్లికేట్ డేటా అంటే మళ్ళీ పంపించింది మళ్ళీ పంపించకుండా, రిపిటేషన్ ఆఫ్ డేటా లేకుండా, అండ్ ఏమైనా డేటాని ఇంకా కొంచెం యాడ్ చేయకుండా ఎక్స్ట్రా డేటాని, యాజ్ ఇట్ ఈస్ డేటాని, ఒరిజినల్ డేటాని ఒకేసారి పంపేలాగా ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ రిలయబుల్ డేటా ట్రాన్స్ఫర్ సర్వీస్. ఓకే, అలా.
సో నెక్స్ట్ అన్రిలయబుల్ డేటా ట్రాన్స్ఫర్ సర్వీస్, నో గ్యారంటీ ఆఫ్ డెలివరీ. అన్రిలయబుల్ అని అంటే సపోజ్ ఇక్కడ డివైస్ 1 నుంచి నువ్వు డివైస్ 2కి డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. ఓకే, డివైస్ 1 నుంచి డివైస్ 2కి డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. ఈ డివైస్ 1 నుంచి డివైస్ 2కి డేటా వెళ్ళిందా వెళ్ళలేదా అనేది తెలియదు, మనకు గ్యారంటీ ఉండదు అనమాట. సో ఇక్కడ డివైస్ 2 సపోజ్ డివైస్ 1 నుంచి డివైస్ 2కి డేటా వెళ్ళినాక ఈ డివైస్ 2 ఏం చేస్తుందంటే నార్మల్ రిలేబుల్లో ఎస్ నాకు డేటా వచ్చిందని చెప్పేసి అక్నాలజ్మెంట్ ఇస్తుంది. కానీ దీంట్లో అక్నాలజ్మెంట్ ఉండదు, అంటే డేటా నాకు వచ్చింది అని చెప్పేసి రెస్పాన్స్ అనేది ఏమి ఉండదు అనమాట. దట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ అన్రిలయబుల్ డేటా ట్రాన్స్ఫర్ సర్వీస్. ఓకే, ఇట్ కెన్ బి డన్ బై ద UDP యూజింగ్ ద UDP protocol. నెక్స్ట్ ఫ్లో కంట్రోల్ సర్వీస్ ప్రివెంట్స్ సెండర్ ఫ్రమ్ సెండింగ్ డేటా ఫాస్టర్ దాన్ రిసీవర్ కెన్ హ్యాండిల్. అంటే బఫర్ ఏమి ఉండదు అనమాట, బఫరింగ్ అనేది జరగకుండా చూసుకుంటుంది. ఒక సాఫ్ట్ ప్రాసెస్లో డేటా అనేది సెండ్ చేసుకుంటాయి అనమాట. ఫ్లో కంట్రోల్ సర్వీస్ అంటే ఫాస్ట్గా వెళ్ళకుండా మరీ స్లోగా వెళ్ళకుండా ఒక ఫ్లో కంట్రోల్లో వెళ్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఎర్రర్ కంట్రోల్ సర్వీస్ డిటెక్ట్స్ అండ్ కరెక్ట్స్ ఎర్రర్స్ సైజ్. నార్మల్గా కొన్ని ఎర్రర్స్ జరుగుతూ ఉంటాయి, బిట్ ఎర్రర్స్ కావచ్చు, డేటా అనేది లాస్ అవ్వచ్చు, లైక్ డేటా ప్యాకెట్స్ అనేవి లాస్ అవ్వచ్చు, డూప్లికేట్ ప్యాకెట్స్ మళ్ళీ వెళ్ళొచ్చు. సో ఇటువంటి ఏమైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు ఆ సర్వీస్ ఏం చేస్తారంటే వాటిని కంట్రోల్ చేస్తాయి అనమాట, డిటెక్ట్ చేస్తుంది బై యూజింగ్ వాట్ చెక్ సమ్స్ కావచ్చు, అక్నాలజ్మెంట్స్ కావచ్చు, రీట్రాన్స్మిషన్ కావచ్చు. ఓకే, నెక్స్ట్ మల్టీప్లెక్సింగ్ అండ్ డీమల్టీప్లెక్సింగ్. మల్టీప్లెక్సింగ్ అని అంటే ఒకే నెట్వర్క్ కనెక్షన్లో మెనీ అప్లికేషన్స్ అనేవి డేటాని ట్రాన్స్ఫర్ చేసుకుంటాయి అనమాట. దట్ ఈస్ అబౌట్ ద మల్టీప్లెక్సింగ్. డీమల్టీప్లెక్సింగ్ అని అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ డెలివర్స్ రిసీవ్డ్ డేటా టు ద కరెక్ట్ అప్లికేషన్. ఇక్కడ ఏం చేస్తారంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది రిసీవ్ చేసుకున్న డేటాని ఏ అప్లికేషన్ పంపాలో దానికి పర్ఫెక్ట్గా పంపుతుంది అనమాట. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. సో అక్కడ కొన్ని పోర్ట్ నెంబర్స్ ఉంటాయి, కొన్ని IP అడ్రస్ ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని నేను రిసీవ్ చేసుకున్న డేటాని సపోజ్ ఒక ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది ఒక డేటా వచ్చేసింది దాని దగ్గరికి. సో ఆ డేటాని ఫస్ట్ పోర్ట్ నెంబర్ చెక్ చేసుకుంటుంది. ఆ పోర్ట్ నెంబర్ చెక్ చేసుకున్నాక నెక్స్ట్ అప్లికేషన్ చెక్ చేసుకుంటుంది. ఏ అప్లికేషన్కి అయితే ఆ పోర్ట్ నెంబర్ మ్యాచ్ అవుతుందో దానికి డేటాని సెండ్ చేస్తాయి అనమాట. దట్ ఈస్ అబౌట్ ద డీమల్టీప్లెక్సింగ్. ఎగ్జాంపుల్ ఏంటంటే పోర్ట్ 80 అంటే HTTP, పోర్ట్ 53 అంటే DNS అలా. నెక్స్ట్ కంజెషన్ కంట్రోల్. ఫస్ట్ కంజెషన్ అంటే ఏంటిదని అంటే డేటా అనేది ఎప్పుడైతే ఓవర్లోడ్ అవుతుందో అప్పుడు ఒక ప్రాబ్లం వస్తుంది, దాన్ని ఏమంటామంటే కంజెషన్ అంటాం. సపోజ్ ఒకే నెట్వర్క్లో మనము లార్జ్ డేటాని సెండ్ చేస్తున్నాం అనుకో, అప్పుడు ఏమైతే డేటా ఓవర్లోడ్ అవుతుంది. సో డేటా చాలా టైం పడుతుంది అనమాట సెండ్ అవ్వడానికి. సో దాన్ని ఏమంటామంటే ప్రాబ్లమ్ని కంజెషన్ అంటాం. సో ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ దట్ కంజెషన్ one thing is required. What is that? Congestion control. Okay, transport layer controls the amount of data sent into the network to avoid congestion. Okay, transport layer ఏం చేస్తానంటే ఎంత అమౌంట్ ఆఫ్ డేటాని పంపించాలో అంత మాత్రమే పంపిస్తాయి అనమాట, ఎక్స్ట్రా డేటాని పంపించదు. సో దట్ ఇట్ కెన్ అవాయిడ్ ద కంజెషన్ ప్రాబ్లమ్స్. సో స్లో స్టార్ట్ దీనివల్ల ఏముంటాయి అంటే స్లో స్టార్ట్ మెల్లి స్టార్ట్ అవుతుంది, కంజెషన్ అవాయిడెన్స్, కంజెషన్ ప్రాబ్లమ్ అనేది జరగదు, ఫాస్ట్ రీట్రాన్స్మిట్ అండ్ ఫాస్ట్ రికవరీ. అంతే. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఎలిమెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్స్. సో ఈ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్స్ అనేవి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. సో వాటికి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పిన కదా, ఆ ఎలిమెంట్స్ ఏదో చూసుకుందాం. ఎగ్జాంపుల్ ఇక్కడ మన ప్రోటోకాల్స్ ఏంటి అంటే TCP అండ్ UDP ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఈ TCP, UDP అండ్ ప్రోటోకాల్స్ కొన్ని ఎలిమెంట్స్ యూజ్ చేసుకొని రన్ అవుతాయి అనమాట. ఓకే, ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్స్ లైక్ TCP అండ్ UDP provide end-to-end communication between processes running on different hosts. To do this, they contain some important elements like building blocks. Below are the images. So elements ఏంటో చూసుకుందాము. ఫస్ట్ వన్ ఇస్ అడ్రసింగ్, నెక్స్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్, కనెక్షన్ రిలీజ్, ఫ్లో కంట్రోల్, నెక్స్ట్ ఎర్రర్ కంట్రోల్, మల్టీప్లెక్సింగ్, డీమల్టీప్లెక్సింగ్, సీక్వెన్సింగ్, టైమర్ మేనేజ్మెంట్ అండ్ క్రాష్ రికవరీ. సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తా మీకు అర్థమైపోతుంది. సో ఇది ఒకటి అనుకుందాము, ఒక ఎండ్. నెక్స్ట్ ఇది ఒక ఎండ్ అనుకుందాం. లెట్ మీ టేక్ దిస్. సో ఇక్కడ ఈ ఎండ్ నుంచి నేను సపోజ్ దీని డివైస్ 1 అనుకున్నాం. నెక్స్ట్ ఈ డివైస్ 2 అనుకుందాం. సో ఈ డివైస్ 1 నుంచి డివైస్ 2కి నేను ఒక డేటా ప్యాకెట్ని ఫస్ట్ సెండ్ చేయాలి. ఏం చేస్తాను అంటే ఫస్ట్ డివైస్ 1కి ఒక అడ్రస్ కావాలి, నెక్స్ట్ డివైస్ 2కి ఒక అడ్రస్ కావాలి. అట్లయితేనే ఏది సెండర్ ఏది రిసీవర్ తెలుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అడ్రసింగ్. ఓకే, ట్రాన్స్పోర్ట్ లేయర్ యూజెస్ పోర్ట్ నెంబర్స్ టు ఐడెంటిఫై ప్రాసెసెస్. సో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏం చేస్తానంటే కొన్ని పోర్ట్ నెంబర్స్ ఉంటాయి. HTTP ఏమో పోర్ట్ 80, DNS ఏమో పోర్ట్ 53. సో ఆ పోర్ట్ నెంబర్స్ బేస్ చేసుకొని ఏది సెండరు ఏది రిసీవరు. ఓకే రైట్. దాంట్లో IP అడ్రస్ ఉంటేనేమో ఐడెంటిఫైస్ హోస్ట్ అనమాట, పోర్ట్ నెంబర్ అంటేనేమో ఐడెంటిఫైస్ అప్లికేషన్. అలా బేస్ చేసుకొని డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది బై యూజింగ్ ద ట్రాన్స్పోర్ట్ లేయర్. ఓకే, ఇది అడ్రసింగ్. నెక్స్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ పంపాలంటే ఈ డివైస్ 1 నుంచి డివైస్ 2కి పంపాలి అని అంటే ఒక కనెక్షన్ అనేది అవసరము. అంటే కనెక్షన్ మనము బిల్డప్ చేయాలి, నథింగ్ బట్ ఎస్టాబ్లిష్ చేయాలి యూజింగ్ వాట్
ప్రోటోకాల్స్. ఏం ప్రోటోకాల్స్ యూజ్ చేసుకుంటాం? టీసీపీ కావచ్చు, యూడీపీ కావచ్చు. దీంట్లో ఏం యూజ్ చేసుకుంటాం అంటే టీసీపీ యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారంటే ఐపీ అడ్రస్ ఫస్ట్ అడ్రసింగ్ సెట్ చేసుకున్నాక ఏది సెండరో ఏది రిసీవరో బిల్డ్ అయిపోతుంది. సో సెండర్ నుంచి రిసీవర్ పంపేయడానికి ఒక కనెక్షన్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సపోజ్ దిస్ ఇస్ ద కనెక్షన్. ఓకే, బై యూజింగ్ ద టీసీపీ, దీన్ని యూజ్ చేసుకుంటాం అనమాట టీసీపీని. ఓకే, రైట్, ఇది కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్. సో నెక్స్ట్ కనెక్షన్ రిలీజ్. సో ఇక్కడ ఏమైంది ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్లో? ఓకే, డివైస్ 1 డివైస్ 2 మాట్లాడుకున్నాక అంటే లైక్ అక్నాలెడ్జ్మెంట్ అనమాట. ఇది ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుందాం అని చెప్పేసి ఒక మెసేజ్ పంపుతుంది. నథింగ్ బట్ సింక్రనైజ్ అంటాం దాన్ని, సింక్రనైజ్ SYN. నెక్స్ట్ ఇది ఏం చేస్తారంటే అది ఆ రిక్వెస్ట్ని ఏం చేస్తారంటే రెస్పాండ్ అవుతుంది. ఎలా ఇస్తుంది? అక్నాలెడ్జ్మెంట్ అనమాట. ఓకే, షెల్ వి, ఎస్ వీ కెన్ అని చెప్పేసి డివైస్ 2 చెప్పేస్తుంది. అప్పుడు కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది ఇక్కడ, రైట్. అప్పుడు డేటా అనేది షేర్ అయిపోతుంది. డేటా షేర్ అయినాక నెక్స్ట్ ఏం కావాలి? మళ్ళీ ఆ కనెక్షన్ అనేది రిలీజ్ అయిపోవాలి, టర్మినేట్ అయిపోవాలి. ఓకే, కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయినాక డేటా అనేది ఫినిష్, ట్రాన్స్ఫర్ ఫినిష్ అయిపోయినాక డేటా కనెక్షన్ అనేది రిలీజ్ అయిపోవాలి. నథింగ్ బట్ ఆఫ్టర్ కమ్యూనికేషన్ ఇస్ ఫినిష్డ్ ద కనెక్షన్ ఇస్ ప్రాపర్లీ క్లోజ్డ్. ఎప్పుడైతే కమ్యూనికేషన్ అంటే ఎప్పుడైతే డేటా ట్రాన్స్ఫర్ అవుతుందో నెక్స్ట్ ఆఫ్టర్ సమ్ టైమ్ కనెక్షన్ అనేది రిలీజ్ అయిపోతుంది అనమాట. ఎన్షూరింగ్ నో డేటా ఇస్ లాస్ట్ అండ్ రిసోర్సెస్ ఆర్ ఫ్రీడ్. అంతే. నెక్స్ట్ ఫ్లో కంట్రోల్. సో ఫ్లో కంట్రోల్ అంటే ఓవర్ డేటా ఒకేసారి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా వెళ్ళకుండా, ఒకేసారి లెస్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది వెళ్ళకుండా ఒక మీడియం అమౌంట్ ఆఫ్ డేటా ఏ ప్రాబ్లం లేకుండా వెళ్ళేలాగా చూసుకుంటాయి అనమాట ఫ్లో కంట్రోల్ అనేది. ఓకే, నెక్స్ట్ ఎర్రర్ కంట్రోల్. ఇలానే సపోజ్ ఇప్పుడు నేను డేటాను పంపుతున్నా, అది మిస్ అయింది, ఒకసారి వెళ్ళలేదు, మనం చూసుకోలేము, మళ్ళీ ట్రై చేసుకోవాలి, రైట్. ఇంకోసారి ఏమైతే అంటే వెళ్ళింది మళ్ళీ వెళ్ళింది, దట్ ఇస్ నథింగ్ బట్ డూప్లికేషన్, రైట్. సో దానివల్ల ప్రాబ్లమ్స్ అవుతాయి అనమాట. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దట్ ఎర్రర్ కంట్రోల్ ఈస్ యూస్ఫుల్ ఫర్ దాట్. ఓకే, ఇట్ యూజెస్ ఏం యూజ్ చేసుకుంటుంది అంటే చెక్ సమ్స్ యూజ్ చేసుకుంటుంది, అక్నాలెడ్జ్మెంట్ యూజ్ చేసుకుంటుంది, టైమర్స్ యూజ్ చేసుకుంటుంది, రీట్రాన్స్మిషన్ యూజ్ చేసుకుంటుంది అనమాట. మల్టీప్లెక్సింగ్, డిమల్టీప్లెక్సింగ్ అంటే వీ నో దట్ మల్టీప్లెక్సింగ్ మీన్స్ ఒకే నెట్వర్క్లో మెనీ అప్లికేషన్స్ అనేవి డేటాని సెండ్ చేసుకుంటాయి అట్ ద సేమ్ టైం. ఓకే, నెక్స్ట్ డిమల్టీప్లెక్సింగ్ అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ డెలివర్స్ ఇన్కమింగ్ డేటా టు ఏ కరెక్ట్ అప్లికేషన్ యూజింగ్ పోర్ట్ నెంబర్స్. మనకు HTTPకి పోర్ట్ నెంబర్ ఉంటుంది, DNSకు పోర్ట్ నెంబర్ ఉంటుంది. సో ఏ అప్లికేషన్కి దేని పంపాలో ఆ పోర్ట్ నెంబర్ని బేస్ చేసుకొని డిమల్టీప్లెక్సింగ్ అనేది డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాయి అనమాట. దట్ ఈస్ అబౌట్ ద డిమల్టీప్లెక్సింగ్. సీక్వెన్సింగ్ అని అంటే బై యూజింగ్ ద సీక్వెన్స్ నెంబర్స్ ఒక ఆర్డర్ ఫామ్లో డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ టైమర్ మేనేజ్మెంట్. టైమర్స్ ఆర్ యూజ్ టు డిటెక్ట్ లాస్ట్ ప్యాకెట్స్. టైమర్ మేనేజ్మెంట్ ఎందుకనంటే ఏమైనా డేటా అనేది లాస్ అయిందనుకో ఆ డేటా ప్యాకెట్స్ని మనం ఐడెంటిఫై చేయాలి, డిటెక్ట్ చేయాలి అని అంటే ఈ టైమర్ మేనేజ్మెంట్ అనేది అవసరం అనమాట. ఓకే, ఎలా అని అంటే సపోజ్ ఇది డివైస్ 1 కదా, నెక్స్ట్ ఇది డివైస్ 2 కదా, నేను ఒక టైమర్ పెడతా, ఇలా ఒక 10 seconds అని పెడతా. డేటా సెండ్ చేసినాక వీడికి వెళ్తుంది, 10 secondsలో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 5 secondsలో మళ్ళీ నాకు అక్నాలెడ్జ్మెంట్ రావాలి. అక్నాలెడ్జ్మెంట్ అని అంటే లైక్ రెస్పాన్స్ అనమాట. నాకు డేటా వచ్చిందని చెప్పేసి డివైస్ 2 అనేది దీనికి అక్నాలెడ్జ్మెంట్ పంపాలి, పంపితేనే డేటా అనేది సెండ్ అయినట్టు, లేకపోతే సెండ్ అవ్వనట్టే. దట్ విల్ బి డన్ బై ద టైమర్ మేనేజ్మెంట్. ఒకవేళ ఏమైనా లేదు అని అంటే డేటా ట్రాన్స్ఫర్ అవ్వకపోతే రీట్రాన్స్మిషన్ మళ్ళీ పంపడం కానీ, నెక్స్ట్ మళ్ళీ మనం ప్లాన్ చేసుకోవడం కానీ అలా అనమాట. క్రాష్ రికవరీ అంటే మన ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని రికవరీ చేస్తాయి అనమాట. లైక్ సెండర్ సైడ్ అయినా కావచ్చు, రిసీవర్ సైడ్ అయినా కావచ్చు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్రాష్ మీన్స్ డ్యామేజ్ అలా. నెక్స్ట్ కనెక్షన్ మేనేజ్మెంట్. కనెక్షన్ మేనేజ్మెంట్ సింపుల్. కనెక్షన్ మేనేజ్మెంట్ అని అంటే మనము ఒక డివైస్ ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం? అడ్రసింగ్ చేస్తాం, నెక్స్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాం, నెక్స్ట్ ఏం చేస్తాం? కనెక్షన్ రిలీజ్ చేస్తాం. ఇదే ప్రాసెస్, మళ్ళీ అదే ఉంటుంది అనమాట. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద కనెక్షన్ మేనేజ్మెంట్. ఇగో కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, ఫస్ట్ అది ఎందుకు అవసరం మనకు, నెక్స్ట్ కనెక్షన్ రిలీజ్ ఎందుకు అవసరము, నెక్స్ట్ కనెక్షన్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి. ఓకే, సో సింపుల్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి. లైక్ this is a device 1 and this is a device 2. Now okay, we need to send the data from device 1 to device 2. In order to send the data from device 1 to device 2, first we need to establish a connection. Okay, so ఈ device 1 నుంచి device 2 కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే సో ఈ device 1 అనేది ఫస్ట్ ఒక రిక్వెస్ట్ని పంపుతుంది. ఓకే, device 1 అనేది దీనికి ఒక రిక్వెస్ట్ని పంపుతుంది, రైట్. పంపినాక ఈ డివైస్ ఏం చేస్తారు? దాని నథింగ్ బట్ రిక్వెస్ట్ ఏమంటామంటే సింక్రనైజేషన్. ఓకే, దీని అంటాం సెండర్ సెండ్స్ ఏ సింక్రనైజ్ రిక్వెస్ట్ టు స్టార్ట్ కనెక్షన్. సో D1 సెండర్ అనుకుందాం, D2 రిసీవర్ అనుకుందాం. ఈ D1 ఏం చేస్తారంటే ఒక రిక్వెస్ట్ని పంపుతుంది D2కి. దట్ ఇస్ నథింగ్ బట్ సింక్రనైజ్. సో నెక్స్ట్ ఈ D2 ఏం చేస్తారంటే ఒక అక్నాలెడ్జ్మెంట్ని పంపుతుంది అనమాట. ACK నథింగ్ బట్ అక్నాలెడ్జ్మెంట్, రైట్. రెస్పాండ్ అనమాట. ఇది రెస్పాండ్ అవుతుంది. ఓకే, ఐ రిసీవ్డ్ ఏ రిక్వెస్ట్, వీ కెన్ బిల్డ్ ఏ కనెక్షన్ అని చెప్పేసి పంపుతుంది. పంపించినాక
కనెక్షన్ అనేది సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ అయిపోతుంది. దీనికి సెండర్కి రిసీవర్కి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ అప్పుడు ఏమవుతుంది, డేటా అనేది దీని మధ్యలో ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ట్రాన్స్ఫర్ అయినాక కనెక్షన్ మనం రిలీజ్ చేసుకోవాలని అంటే అక్నాలజ్మెంట్ ఉంటేనే, అంటే ఈ డివైస్ 2కి నాకు డేటా వచ్చిందని చెప్తేనే, until the device 2 gives acknowledgement that it received the data, until that no connection will be released. Okay, అది దిస్ స్టెప్ ప్రాపర్లీ క్లోజెస్ ద కనెక్షన్ ఆఫ్టర్ కమ్యూనికేషన్ ఈజ్ ఓవర్. అంటే డేటా ట్రాన్స్ఫర్ అయిపోయినాక కనెక్షన్ అనేది రిలీజ్ అయిపోతాయి అనమాట. సో ఇది ఎందుకు అవసరం అని అంటే టు అవాయిడ్ డేటా లాస్, ఒకటి టు ఫ్రీ నెట్వర్క్ రిసోర్సెస్, టు ఎండ్ సెషన్ క్లీన్లీ. ఒక డేటా కనెక్షన్ అలా ఉందనుకో, ఏమైనా మాల్వేర్స్ థర్డ్ పార్టీ డేటా అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కనెక్షన్ స్టాప్ చేసి బ్రేక్ చేసినాం అనుకో, ఏ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు మధ్యలోకి, అది దానివల్ల యూజ్ అనమాట. ఓకే, ఎలా వరకు అయితే అంటే ఫస్ట్ సెండర్ సెన్స్ ఫినిష్ ఒకటి, నెక్స్ట్ రిసీవర్ అక్నాలజెస్. సెండర్ ఇక్కడ ఏం చేస్తుండు, అండ్ డేటాని ఫినిష్ చేసిన సెండ్ చేయడము. నెక్స్ట్ రిసీవర్ ఏం చేస్తాడు, ఓకే నాకు వచ్చిందని చెప్పేసి అక్నాలజ్మెంట్ ఇస్తాడు. అలా వచ్చినాక ఏం చేస్తుంది మెసేజ్, ఈ కనెక్షన్ అనేది బ్రేక్ డౌన్ అయిపోతుంది. దట్ ఈస్ అబౌట్ ద కనెక్షన్ రిలీజ్, సింపుల్. ఇక్కడ మీరు ఇలా ఎగ్జాంపుల్ తీసుకుని కూడా రాసుకోవచ్చు. డివైస్ 1, డివైస్ 2, డివైస్ నథింగ్ బట్ సెండర్, డివైస్ is nothing but server. So first device 1 will send the request to the device 2, that is nothing but synchronize. Next device 2 will send the acknowledgement to the device 1, that is nothing but response. So after that connection will be get established and the data gets transferred successfully. After the data gets successfully transferred, then device 2 gives an acknowledgement to the device 1 that it received the information or data package. After that the connection will be released. That is about the process of connection establishment or connection management. అంతే, వెరీ సింపుల్. నెక్స్ట్ టీసీపీ అండ్ యూడీపీ ప్రోటోకాల్స్ మనకు తెలుసు. ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్ ఒకటి, యూజర్ డేటా గ్రాఫ్ ప్రోటోకాల్స్ ఒకటి. వీటికి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఆ ఎలిమెంట్స్ని యూజ్ చేసుకొని వర్క్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి ఇవి అవసరం అనమాట. ఓకే, టీసీపీ అండ్ యూడీపీ ఆర్ ద 2 మెయిన్ ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్స్ యూజ్డ్ ఇన్ ద ఇంటర్నెట్. ఓకే, సో ఇవి ఎందుకనంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్స్. మన ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటే తెలుసు కదా, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది, కనెక్షన్ రిలీజ్ చేస్తుంది, కనెక్షన్ని మేనేజ్ చేస్తుంది. అంటే ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి, సెండర్ నుంచి రిసీవర్కి డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ లేయర్ అవసరము. మరి ట్రాన్స్పోర్ట్ లేయర్ ఎలా వర్క్ అవుతుంది, బై యూజింగ్ సమ్ ప్రోటోకాల్స్, రైట్? ఆ ప్రోటోకాల్స్ ఏంటి అని అంటే టీసీపీ అండ్ యూడీపీ. వాటి గురించి చూద్దాం. టీసీపీ, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. TCP is a connection-oriented, reliable, and byte-stream transport protocol. The main features of this protocol are connection-oriented, reliable communication, ordered delivery, error control, flow control, condition control, full duplex. అంటే కనెక్షన్ ఉంటుంది పక్క, లైక్ 3-way హ్యాండ్షేక్ అనమాట. దీంట్లో 3-way హ్యాండ్షేక్ అంటే ఫస్ట్ సెండర్ ఏం చేస్తారంటే ఒక రిక్వెస్ట్ పెడతారు, కనెక్షన్ బిల్డ్ చేసుకుందాం, నేను డేటా సెండ్ చేస్తాను అని చెప్పేసి. నెక్స్ట్ రెస్పాండ్ పంపుతుంది ఎవరు, రిసీవర్, ఓకే తీసుకుందాం అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ సెండర్ డేటా ట్రాన్స్మిట్ చేస్తుంది. డేటా సెండర్ నుంచి రిసీవర్కి ట్రాన్స్మిట్ అయిపోయాక రిసీవర్ ఏం చేస్తుంది అంటే నాకు డేటా వచ్చిందని చెప్పేసి ఒక రెస్పాండ్ మళ్ళీ పంపుతుంది. దట్ ఇస్ నథింగ్ బట్ 3-way హ్యాండ్షేక్ అనమాట. నెక్స్ట్ రిలయబుల్ కమ్యూనికేషన్ అంటే అక్నాలజ్మెంట్. చెప్పిన అక్నాలజ్మెంట్ నథింగ్ బట్ సర్వర్ నుంచి లైక్ సెండర్ నుంచి రిసీవర్కి ఒక మెసేజ్ పోతుంది, ఎస్టాబ్లిష్ చేసుకుందాము. నెక్స్ట్ రిసీవర్ నుంచి సెండర్కి అక్నాలజ్మెంట్ పోతుంది, ఓకే చేసుకుందాం అని చెప్పేసి. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ TCP. ఓకే, ఇదంతా. ఎర్రర్ కంట్రోల్ అంటే మళ్ళీ మనకు తెలుసు, డేటా ఏమైనా లాస్ అయిందా, లైక్ డేటా ఏమైనా డూప్లికేట్ అయిందా, ఓకే అదంతా. నెక్స్ట్ ఫ్లో కంట్రోల్ అన్నా అదే, లైక్ ఒకేసారి డేటా అనేది ఓవర్గా వెళ్ళిపోకుండా ఒక ఫ్లో, నార్మల్ ఫ్లోలో వెళ్ళిపోతుంది అనమాట డేటా అనేది. కంజెషన్ అంటే ఎప్పుడైతే ఫ్లో అనేది డేటా ఫ్లో అనేది ప్రాపర్గా ఉంటుందో అప్పుడు కండిషన్స్ జరగవు. కండిషన్ నథింగ్ బట్ ఓవర్లోడ్ ఆఫ్ డేటా, మరి ఒకేసారి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది వెళ్ళిపోవడం అనమాట. ఓకే, అది. ఫుల్ డూప్లెక్స్ మీన్స్ డేటా కెన్ ఫ్లో ఇన్ బోత్ డైరెక్షన్స్ అట్ ద సేమ్ టైమ్. సెండర్ నుంచి రిసీవర్కి ఒకేసారి డేటా అనేది ఫ్లో అయిపోతుంది అనమాట. సో దీనివల్ల యూజెస్ చూసుకున్నట్లయితే ఇదేం యూజ్ చేసుకుంటుంది, కొన్ని ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటామని అంటే HTTP మనకు web.comsలో యూజ్ చేసుకుంటాం, వెబ్ సర్వర్స్లో యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈమెయిల్లో యూజ్ చేసుకుంటాం. ఇక్కడ సింపుల్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ అనమాట, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. SMTP అంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. మెయిల్స్ మనం ట్రాన్స్ఫర్ చేసుకోనికి కొన్ని ప్రోటోకాల్స్ అవసరం అనమాట. సో దాంట్లో మనం దీన్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఫైల్ ట్రాన్స్ఫర్స్లో కూడా FTP ప్రోటోకాల్స్లో కూడా దీన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ UDP, దిస్ ఇస్ నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ ప్రోటోకాల్, నథింగ్ బట్ యూజర్ డేటా కమ్ ప్రోటోకాల్. సో ఇట్ ఈస్ అ కనెక్షన్ లెస్. ఇక్కడ ఏమవుతుంది, మనకు TCPలో కనెక్షన్ ఉంటుంది, అక్నాలజ్మెంట్ ఉంటుంది, బట్ UDPలో నో, కనెక్షన్ అనేది ఉండదు, అన్రిలయబుల్, అండ్ డేటా అనేది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, అది కొంచెం సెక్యూరిటీ ఉండదు అనమాట. ఎందుకంటే ఇక్కడ సెండర్ నుంచి రిసీవర్కి పంపిన లైక్ రిసీవర్ అనేది అక్నాలజ్మెంట్ ఇస్తుంది దేంట్లో, TCPలో నాకు వచ్చింది డేటా అని చెప్పి చెప్తుంది, బట్ ఇక్కడ చెప్పదు. సో మనకు డేటా వెళ్ళిందా వెళ్ళలేదా, డేటా లాస్ అయిందా, మన డూప్లికేట్ అయిందా, ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు అనమాట. దిస్ ఈజ్ అ డ్రాబ్యాక్ ఆఫ్ UDP. అంతే.
ఎక్కడ యూజ్ చేసుకుంటామంటే ఆన్లైన్ గేమింగ్లో, వీడియో స్ట్రీమింగ్లో, మనకు వాయిస్ కాల్స్లో, విఐపి కాల్స్లో అండ్ డిఎన్ఎస్ క్వైరీస్లో యూజ్ చేసుకుంటాం. లైక్ లైవ్ స్ట్రీమింగ్లో ఎక్కువ దీన్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రోటోకాల్స్ అనేవి మనకు తెలీదు, బట్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి అనమాట ఈ ప్రోటోకాల్స్ అనేవి. వాటిపైన అవి చేసుకుంటాయి అంతే. ఒక డిఫరెన్సెస్ చూసుకుంటే ఇక్కడ టీసీపీ కనెక్షన్ ఓరియంటెడ్, యూడిపి అనేది కనెక్షన్ లెస్, రిలయబిలిటీ అంటే రిలయబుల్ ఉంటుంది, అన్రిలయబుల్. రిలయబుల్ అని అంటే అక్నాలజ్మెంట్ అనమాట, ఒక డేటా రిసీవ్ అయిందా లేదా అయింది అలా. నెక్స్ట్ ఆర్డరింగ్ అంటే ప్రాపర్ ఫ్లో ఉంటుంది, దీంట్లో ప్రాపర్ ఫ్లో ఉండదు, డేటా కొంచెం స్లో ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ కనెక్షన్ అంటే ఎస్టాబ్లిష్ అవ్వాలి, నెక్స్ట్ మళ్ళీ రిసీవర్ నుంచి సెంటర్ మళ్ళీ మెసేజ్ పోవాలి, అంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి కొంచెం స్లో ఉంటుంది. బట్ దీంట్లో అసలు కనెక్షన్ ఉండదు కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. రైట్. ఓవర్ హెడ్ అంటే హై ఉంటుంది, అంటే ప్రాపర్గా డేటా వెళ్ళిందా లేదా, రైట్, ప్రాపర్గా వెళ్తుంది. దీంట్లో అంత సెక్యూర్డ్గా వెళ్ళదు అనమాట డేటా, రైట్, అంతే, వెరీ సింపుల్. ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటామంటే వీటిని టీసీపీనేమో లైక్ వెబ్ సర్వర్స్లో యూజ్ చేసుకుంటాం, ఈమెయిల్ ట్రాన్స్ఫర్స్లో యూజ్ చేసుకుంటాం అండ్ ఫైల్ ట్రాన్స్ఫరింగ్లో యూజ్ చేసుకుంటాం. యూడిపిలో లైక్ స్ట్రీమింగ్, ఆన్లైన్ స్ట్రీమింగ్ కోసం యూజ్ చేసుకుంటాం, గేమింగ్లో ఇది. సో దిస్ ఇస్ అబౌట్ ద టీసీపీ అండ్ యూడిపి అండ్ దిస్ ఇస్ అబౌట్ ద 4th unit of computer networks. If you like the content and explanation, please do like the video. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా అవసరం ఉంటుంది కాబట్టి. నోట్స్ కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, go check it out and get the notes. Thanks for watching. Your Sandeep.